తాగిన మైకంలో ఉన్న వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని యువతి ఆరోపిస్తోంది. మరొకరు కూడా తనతో మిస్బిహేవ్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. చేతిపై టాటూ వేసుకుని ఉన్న వ్యక్తి తన చేయి పట్టుకున్నాడని చెబుతోంది. తనను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న యువతితో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. ఏపీ మంత్రి రావెల్ కిషోర్ బాబు కుమారుడు రావెల సుశీల్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ అమ్మాయిని రోడ్డుపై వెళ్తున్నటువంటి ఓ యువతిని వేధించాడన్నది అతని పైన అభియోగం. ఇప్పటికే రెండు వైపులా కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ యువతితో మాట్లాడదాం. ఏం జరిగిందమ్మా? నిన్న వస్తుండే నేను అయితే ఒక బండి నా వెంకలో వస్తుంది. అది ఎప్పటి నుంచి ఫాలో అవుతుంది నేను చూడలే, కానీ సైడ్కి వచ్చి మా బండి మీద ఎక్కువ అని చెప్పినాడు ఆయన. అయితే నేను వెళ్ళు నువ్వు అన్నా నేను ఆయనకి. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ వచ్చాడు ఆయన. వచ్చి నా చేతి లాగి కూర్చోపెడుతుండే బండి మీద. అయితే నేను ఎట్లయినా అక్కడి నుంచి పారి వచ్చేసిన అంతే. అంటే వెనక కూర్చున్న వ్యక్తి లాగాడా లేకుంటే ముందు కూర్చున్నాడా? అతను ముందు డ్రైవింగ్ సీట్లో ఉన్నాడా? అతను చూస్తే గుర్తుపట్టగలవా? చూస్తే గుర్తు. ఇతనేనా? ఇతనే. సార్ చూపించి. అతనేనా? ఇతనే. ఇతనే. ఇతనే ఏం చేశాడు? చేతి పట్టి లాగాడా బండి మీద ఎక్కువ అని. నేను ఎట్లయినా పారి వచ్చేసిన అక్కడి నుంచి. అంటే డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి అలా ఎలా చేయగలుగుతాడు? ఆగి కారు ఆపారు ఆయన. ఆపి వచ్చినాడు మళ్ళీ అట్లా చేశాడు. అంతే. కిందికి దిగి చేశాడు. దిగి చేశాడు అంతే. వెంటనే ఏం జరిగింది ఆ తర్వాత నేను పారి వచ్చేసిన ఇక్కడ. మళ్ళీ మా ఆయన వస్తుండే బండి మీద. ఆయనకు చెప్పిన నేను. మళ్ళీ ఆయన కారు ఫాలో చేసి అందరికి చెప్పిన అంటే పబ్లిక్ మొత్తం కలిసి కొట్టినాడు ఆయనకి అంతే. మరి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదా? పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాను. మరి పోలీసులు కేవలం అప్పారావు అనే వ్యక్తి మీదనే కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేశారు. పేరు తెలియదు మాకు. పేరు తెలియదు. ఏం పేరు తెలియదు మాకు అంతే. అతను ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? చూడాలి. ఇంతకుముందు చూడాలి. ఆ రోడ్లో ఎప్పుడు కూడా మీకు కనిపించలేదు? కనిపించలేదు. ఫస్ట్ టైం అది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి మినిస్టర్ క్వార్టర్స్కి వెళ్తున్నటువంటి ఆ సుశీల్ బాబు రోడ్డు పైన వెళ్తున్నటువంటి యువతిని ఆ రకంగా వేధించాడనేటువంటిది ఆమె మాటల్లో చెప్తోంది. కానీ ఎఫ్ఐఆర్లో అప్పారావు అనే వ్యక్తి డ్రైవింగ్ చేసేటువంటి డ్రైవర్గా ఉండేటువంటి అప్పారావుకి సంబంధించి మాత్రమే అక్యూజ్డ్గా చేర్చారు. అయితే ఒక చేతిపైన టాటూ వేసుకున్నటువంటి వ్యక్తి మధ్యలో వచ్చి ఆ విధంగా వేధించాడు అనేటువంటి విషయాన్ని కూడా ఎఫ్ఐఆర్లో జత చేశారు. మరి ఈ ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది చూడాల్సి ఉంది. కెమెరామెన్ మనోహర్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్. సుశీల్ అని ఆయన ఏమో తిడుతుండు, మాటలతోని తిడుతుండు. మీకు కోసేస్తాను, అది చేస్తానని అది చెప్పాడు. అప్పుడే మేము ఆపాము, పోలీస్ కంప్లైంట్ చేస్తామని. ఆపితే ఏమో పోలీసు వాళ్ళు వచ్చారు. వస్తేనే ఆయనకేమో బండ్లో కూకోబెట్టి పంపించేశారు పోలీసు వాళ్ళు. మేము పిఎస్కి వెళ్ళాము. పిఎస్కి వెళ్ళినాక ఒకటే డ్రైవర్ మీదనే కంప్లైంట్ రాశారు ఆయన. నేను చెప్పిన కూడా పిఎస్లా ఇద్దరి మీద కేసు కావాలని, కానీ వాళ్ళకి చేయలేరు. ఆయన చేతి మీద టైట్ ఉండే, ఎక్కువ తాగి ఉన్నారు ఇద్దరు. నడవనికి చేత అయితే లేదు వాళ్ళకి, అంత చేసిండ్రు. ఎవరికంటే వాళ్ళకి తిడుతుండ్రు, పోలీస్ ముంగటనే తిడుతుండ్రు వాళ్ళు. మినిస్టర్ కొడుకున్నాడు కదా ఆయన ఎవడో అని. వాళ్ళ అమ్మ వచ్చి బండ్లో కూకోబెట్టుకొని వెళ్ళిపోయినాక మేము చెప్పినాం అక్కడ. ఆయన కావాలి ఇక్కడ అంటే ఆయనకు పిలవలేరు పోలీసు వాళ్ళు. బండికి వెనక నెంబర్ లేదు, ముంగట నెంబర్ ప్లేట్ లేదు. ఎంబీసీ బండి ఉంది, కానీ అది 2015లో అయిపోయింది. దాని డేటు 2016 ఇది. అది కూడా ఫోటో తీసుకున్నాం మేము.
మంత్రి కుమారుడు రావెల్ సుశీల్ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఫ్రెండ్ శర్మ అందిస్తారు. శర్మ, రావెల్ సుశీల్ ఈవ్ టీజింగ్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలంటే అసలు కేసు ఏమని నమోదు చేశారు, పోలీసులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? బంజారాహిల్స్ పోలీసులు దీనిపైన కేసు నమోదు చేశారు. నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రోడ్ నంబర్ 13 నుంచి తన వాహనంలో, ఫార్చ్యూనర్ వాహనంలో రావెల కిషోర్ కుమారుడు సుశీల్, అతని డ్రైవర్ అప్పారావు వెళుతూ ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళు ఇద్దరు కూడా తాగిన మైకంలో ఉన్నారన్నది ప్రస్తుతానికి సంబంధించి వచ్చినటువంటి సమాచారం. ఆ క్రమంలోనే అటుగా వెళుతున్నటువంటి ఒక ప్రైవేట్ టీచర్ రోడ్ నెంబర్ 13 లో నివాసం ఉంటుంది. నడుచుకుంటూ ఆ యువతి వెళుతోంది. వెనక నుంచి వచ్చినటువంటి రావెల సుశీల్ డ్రైవింగ్ సీట్ లో ఉన్నారు. ఆ పక్క సీట్ లో డ్రైవర్ అప్పారావు కూర్చున్నారు. ఆపిన తర్వాత డ్రైవింగ్ సీట్ లో ఉన్నటువంటి సుశీల్ తన కారులో ఎక్కాలంటూ ఆమెను ఫాలో అయ్యాడు. ఆమె నిరాకరించడంతో ఆమె చేయి పట్టి లాగేటువంటి ప్రయత్నం చేశాడు. చేయి పట్టుకునేటువంటి క్రమంలో ఆమె విడిపించుకొని ఏడుస్తూ కొంత దూరం వెళ్ళింది. ఆ తర్వాత అటుగా ఆమెను కూడా ఫాలో అవుతున్నటువంటి సందర్భంలోనే ఆమె భర్తతో పాటు స్థానికులు కొంతమంది ఈ వ్యవహారాన్ని చూసిన తర్వాత ఆ వాహనాన్ని ఆపారు. ఫార్చ్యూనర్ వాహనాన్ని ఆపిన తర్వాత సుశీల్, ఆ డ్రైవర్ అప్పారావును ఇద్దరిని కూడా కిందికి దించి తీవ్రంగా కొట్టారు, చితకబాదారు. ఈ సంఘటన చూసిన వాళ్ళందరూ కూడా చలించిపోయారు. ఆ రకంగా వాళ్ళిద్దరూ ప్రవర్తించారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. ఇదంతా కూడా 5-10 నిమిషాల పాటు అక్కడ జరిగింది. ఆ తర్వాత పోలీసులు ఇమీడియట్ గా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. కానీ సుశీల్ పేరు వాళ్లకు తెలియకపోవడంతో వాళ్ళు ఆ సందర్భంలో గుర్తుపట్టినప్పటికీ సుశీల్ అక్కడి నుంచి పారిపోవడం, ఆ సమీపంలోనే మినిస్ట్రీ క్వార్టర్స్ ఉండడంతో ఆ ఫార్చ్యూనర్ వాహనంలోనే అతడు పారిపోయాడు. కేవలం ఒక అప్పారావు మాత్రమే ఆ పోలీస్ స్టేషన్ కు వచ్చి తనతో పాటు ఉన్నటువంటి సుశీల్ పైన వీళ్ళు దాడి చేశారన్న దానికి సంబంధించి ఫిర్యాదు చేశారు. అలాగే బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. అప్పారావుతో పాటు సుశీల్ కు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పింది. అయితే సుశీల్ అన్న పేరు మాత్రం ఆమె తెలియకపోవడంతో స్పష్టంగా తెలియపరచలేదు. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి 509 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దీన్ని పర్యవేక్షిస్తున్నారు, విచారణ జరుపుతున్నారు. అప్పారావుకు సంబంధించినటువంటి వివరాలు తెలిసాయి. అయితే రావెల సుశీల్ తన చేతి పైన టాటూ వేసుకున్నాడు. ఆ చేయి లాగేటువంటి ప్రయత్నంలో ఆ యువతి ఆ చేయి పైన టాటూ ఉంది, గడ్డం ఉన్నటువంటి వ్యక్తి తాగిన మైకంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులకు చెప్పింది. మనతో ఇంటర్వ్యూలో కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది. ఫోటో కూడా చూపించింది. ఈ వ్యక్తే తన పైన అసభ్యంగా ప్రవర్తించాడు, తన చేయి పట్టి లాగాడు అనేటువంటి విషయాన్ని కూడా ఫోటోలో, మొబైల్లో ఉన్నటువంటి ఫోటో ఆధారంగా కూడా చూపించింది. ప్రస్తుతానికి కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. రేపు రావెల సుశీల్ ను విచారణకు సంబంధించి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికి మాత్రం ఈవ్ టీజింగ్ కేసుకు సంబంధించి కేసు నమోదైంది. అయితే ఇతడి ప్రవర్తనకు సంబంధించి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి స్థానికులు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలోనే పట్ట పగలు ఈ విధంగా ఒక మంత్రి కుమారుడు అసభ్యంగా వ్యవహరించినటువంటి తీరు పట్ల కూడా వాళ్ళు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి రావెల సుశీల్ ఫోటో ఇందులో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి కూడా వివరాలు పోలీసులకు అందజేశారు. అలాగే డ్రైవర్ అప్పారావుకు సంబంధించి అతడు రావెల సుశీల్ కు సహకరించాడన్న దానికి సంబంధించి కూడా వాళ్ళు అన్ని వివరాలు పోలీసులకు వెల్లడించారు. కాబట్టి కేసు నమోదైంది. రేపు రావెల సుశీల్ ను తీసుకొచ్చి మరింత దీనికి సంబంధించి విచారణ జరిపేటువంటి అవకాశం ఉంది. ఒక మంత్రి కుమారుడు తప్ప తాగి మినిస్టర్ క్వార్టర్స్ సమీపంలో ఈ విధంగా వ్యవహరించినటువంటి తీరు, పట్ట పగలే వ్యవహరించినటువంటి తీరు ప్రస్తుతం తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తుంది. స్థానికులు కూడా దీని పట్ల ఆగ్రహంగా ఉన్నారు. దీనికి సంబంధించి మంత్రి మినిస్టర్ క్వార్టర్స్ ముందు కూడా తాము ఆందోళన చేపడతామనేటువంటి విషయానికి సంబంధించి కూడా వాళ్ళు వ్యూహ రచన చేస్తున్నట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి పోలీసులు దీనిపైన కేసు నమోదు చేశారు కాబట్టి దర్యాప్తు ఏ విధంగా ముందుకు సాగుతుందన్నది మనం చూడాల్సి ఉంది.
అయితే శర్మ బాధితురాలు ఎన్టీవీతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఫోటో చూపించి ఇతనే నా చేయి పట్టుకు లాగింది, అసభ్యంగా ప్రవర్తించాడని చాలా స్పష్టంగా చెప్పింది. అయినా ఇప్పటిదాకా కూడా కేసులో డ్రైవర్ అప్పారావు పేరే ప్రస్తావించడం జరిగింది, రావెల సుశీల్ పేరు ప్రస్తావించలేదు. దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి వర్షన్ చెప్తూ ఉన్నారు? డ్రైవర్ అప్పారావు పేరును మాత్రం ప్రస్తుతానికి వాళ్ళు నిందితుల జాబితాలో చేర్చారు. కానీ రావెల సుశీల్ కు సంబంధించి వాళ్ళు ఏదైతే ఆ యువతి వివరాలు అందించిందో వివరాలకు సంబంధించి మాత్రం అందులో స్పష్టంగా పేర్కొన్నారు. డ్రైవర్ అప్పారావు అక్కడ కూర్చొని ఉన్నారు. అందులో టాటూ వేసుకున్నటువంటి చేతికి టాటూ వేసుకున్నటువంటి ఓ వ్యక్తి తన చేతి లాగాడు అనేటువంటి విషయానికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ఆ టాటూ వేసుకున్నటువంటి వ్యక్తి సుశీలే అన్నది చాలా స్పష్టంగా ఫోటోలో కనిపిస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి ఫోటోలో ఆ యువతి చూపించినటువంటి మొబైల్ ఫోన్ లో కూడా టాటూ వేసుకున్నటువంటి వ్యక్తి సుశీలే. కాబట్టి ఎఫ్ఐఆర్ లో కూడా ఈ వివరాలన్నీ కూడా నమోదయ్యాయి. కాబట్టి దర్యాప్తులో వచ్చినటువంటి సమాచారం ఆధారంగా నిందితులను ఎవరైతే ఇంకా నిందితులు ఉంటారో వాళ్ళ పేర్లు కూడా జత చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. ఒక మంత్రి కుమారుడికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి చాలా జాగ్రత్తగా పోలీసులు కూడా అడుగులు ముందుకు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా తీసుకున్న తర్వాతే అతన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలన్నీ కూడా పోలీసులకు సమకూరినట్టు తెలుస్తోంది. రేపు అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే 7 ఏళ్లకు సంబంధించినటువంటి శిక్షకు సంబంధించిన సెక్షన్లు నమోదైతే 7 ఏళ్లకు లోపు నమోదైతే కనుక అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. 7 ఏళ్లు దాటినటువంటి సెక్షన్లు ఇంకా విచారణలో ఏమైనా తేలితే ఆ సెక్షన్లు నమోదైతే కనుక అతన్ని జైలుకు పంపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ మరి ఇది ఒక మంత్రి కుమారుడి వ్యవహారం కాబట్టి మరి ఇంకా ఇతనికి సంబంధించినటువంటి విచారణ జరిపితే కనుక ఏ అంశాలు అందులో వస్తాయి, దాని ఆధారంగా ఇంకా విచారణ ఏ విధంగా ముందుకు సాగుతుంది, ఏ సెక్షన్లు దీనికి సరిపోతాయి అన్నది చూసిన తర్వాతే పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ శర్మ.